ఒక భక్తుడు ఒక గ్రామానికి వచ్చాడండి. వచ్చి గ్రామస్తులందరినీ ఆహ్వానం చేశాడు. ఎవరండి? ఒక భక్తుడు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఇక ఆయన లేచి ఒక వాక్యం చెప్తున్నారు. హే లోకాః శృణుత, వినండి. అందరూ ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఏమిటి ఆ వ్యాధి చెప్పండి? ప్రసూతి మరణ. అది ప్రసూతి అంటే పుట్టడం. పుట్టడం అనేది ఒక వ్యాధి, చావటం అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధి తగులుకుంది. దీని పేరే జనన మరణ వ్యాధి లేక భవ రోగం, సంసార రోగం. ఈ రోగం అనేది వాటికి తగులుకుందండి. జిల్లారా, ఆ రోగం తగులుకున్నప్పుడు చికిత్స చేసుకోవాలనా లేదా అని అడుగుతున్నారు. చూడండి, ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమాం. అది దానికి చికిత్స నేను చెప్తాను. వ్యాధి అందరికీ తగులుకుంది, ఈ దేహం ధారణ అనేటువంటిది, దానికి చికిత్స చెప్తున్నారు. చికిత్సామిమాం. చికిత్స అంటే మందు, వ్యాధికి మందు చెప్తున్నాడండి. ఈ మందు నేను సృష్టించింది కాదు. ఇది మహనీయులు పూర్వకాలంలో మహర్షులు దాన్ని ఎప్పుడో కనిపెట్టారు. ఎవరు? యోగజ్ఞా సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయ. యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి మహర్షులు దాన్ని కనిపెట్టారు. దేన్ని? ఈ మందు. దేని మందు? భవరోగం, సంసార రోగం. ఆ మందు ఏమిటో చెప్తున్నారు. యోగజ్ఞా సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయ. వినండి, వాళ్లే కాదండి, మనమందరం కూడా వినాలి. అంతర్జ్యోతిరమేయమేకమృతం కృష్ణాక్షమాపీయత. అందరి హృదయంలో వెలుగుతున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నామ అమృతం, నామామృతం. అంతర్జ్యోతి, ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? అందరి యొక్క హృదయంలో ఉన్నారు. అది అంతర్జ్యోతిరమేయమేకమృతం కృష్ణాక్షమాపీయత. కృష్ణ నామామృతం, రామనామామృతం, భగవన్నామామృతం అనేటువంటి ఔషధం. ఆ ఔషధాన్ని మీరు తాగండి. ఆ తాగితే వచ్చిన ఫలితం ఏమిటో మళ్ళీ చెప్తున్నారు. తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. మోక్షం, చూచారా? నిర్వాణం మానవుడికి లభిస్తుంది. అంటే అది అనంతమైనటువంటి సుఖం, బంధరాహిత్యం, జన్మరాహిత్యం అనేటువంటి ఫలితం మానవునికి కలుగుతుంది. కాబట్టి ఓ జనులారా, ఈ అమృతాన్ని తాగండి అని ఆ భక్తుడు గ్రామస్తులందరికీ చక్కగా ఒక ఉపదేశం చేసినారండి. సరే, భగవద్గీత సాంఖ్యయోగం ఇప్పుడే ఉపక్రమించబోతాం. ప్రపంచంలో జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే కనిపించే వస్తువులన్నింటినీ జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. దీని పేరు దృశ్యం అంటారండి సార్. దృశ్యం, ఏది కనిపిస్తుందో, ఏది వినిపిస్తుందో, ఇటువంటివన్నింటినీ జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. దానిలోనే కాలక్షేపాలు జరిగిపోతున్నాయండి సార్. వీటన్నిటికీ ఆధారభూతమైన వస్తువు ఏది? అది ఎవరైనా ఆలోచిస్తున్నారా? చెప్పండి. ఇప్పుడు సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ఇగో ఈ బ్రహ్మాండం అంతా కనిపిస్తున్నది. హూ క్రియేటెడ్ దిస్? అది ఎవరు సృష్టి చేశారనే ప్రశ్న ఏమైనా ఆలోచిస్తున్నారో చెప్పండి. ఆ మహత్తరమైనటువంటి డివైన్ పవర్, ఆ జ్యోతి, ఆ అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆత్మశక్తి, దైవశక్తి, ఆధ్యాత్మిక శక్తి, దాన్ని కొంచెం జ్ఞాపకం పెట్టుకోవటం చాలా మంచిదన్నది. సరే, కనుకనే శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే, నాయనా పొద్దున్న లేస్తే ఈ గొడవలన్నీ నెత్తి వేసుకోబాక చక్కగా ఆసనం వేసి కూర్చుని ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. నీ హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మకు ఒక దండం పెట్టవయ్యా అన్నారు. చూడు, ఎవరు? ఈ శంకరాచార్య. పొద్దున్నే లేచి ఇతరమైనటువంటి కార్యక్రమాలు తర్వాత చేసుకో, కానీ వాట్స్ ది వెరీ ఫస్ట్ డ్యూటీ ఇన్ ది బిగినింగ్, ఇన్ ది మార్నింగ్. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూత సంఘ. ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోమంటున్నారు. లోపల పరమాత్మ చక్కగా ప్రకాశిస్తున్నారు, వారికి దండం పెట్టండి సరే అని శంకరాచార్యులు వారు చక్కని ఉపదేశం చేసినారండి. ఒక గ్రామంలో ఏం జరిగిందో తెలుసండి. ఒక బంగారం పనిచేసే ఆయన ఉన్నాడండి. అంటే గోల్డ్ స్మిత్ అంటారు ఇంగ్లీష్లో. గోల్డ్ స్మిత్ తెలుగులో ఏమంటారు చెప్పండి? స్వర్ణకారుడు అంటారు. స్వర్ణకారుడు అంటే ఈ బంగారు పని, ఆభరణములు తయారు చేసే ఆయన ఉన్నాడు. ఆయన ఒక నెల రోజులు కష్టపడి ఒక ఆభరణం తయారు చేశాడండి. ఏం ఆభరణం తెలిసినా మగవాళ్ళు ధరించేది కాదండి, ఆడవాళ్లు ముక్కుకి పెట్టుకుంటారు చూడండి, ముక్కు పుడక. ఆ ముక్కు పుడక తయారు చేశాడండి. ఎంత అద్భుతంగా తయారు చేశాడంటే నిజంగా అటువంటి సౌందర్యం ఇంకా దేనికి లేదండి ఏ ఆభరణానికి. అంత సుందరంగా ముక్కు పుడక తయారు చేస్తే ఆ విషయం అందరికీ తెలిసింది. ఇక చూడండి, ఆడవాళ్ళు తండోపతండంగా వస్తున్నారు దర్శనం చేసుకోవటానికి. దేన్ని? భగవంతుని కాదు, ముక్కు పుడకని. అది అక్కడ
వస్తున్నారు వాళ్ళ ఇంటికి, తనకు బళ్ళు కట్టుకొస్తున్నారు. ఆహా, ఆడవాళ్ళు ఆనందపడుతున్నారు, ఇంత చక్కని ముక్కు పుడక మేము ఎక్కడ చూడలేదని. ఇది పక్క గ్రామాలకి వ్యాపించిందండి. వాళ్ళందరూ బళ్ళు కట్టుకొస్తున్నారు. ఇక ఆ ఊళ్ళో సర్పంచ్ గారు ఏం చేసినారంటే, మన ఊరికి ఇన్ని వేల మంది జనం వస్తున్నారు ఈ ముక్కు పుడక చూడటానికని ఊరు మధ్యలో ఒక టేబుల్ వేశారండి. టేబుల్ మీద ఆ ముక్కు పుడకను పెట్టారు. అయ్యా, దర్శనం చేసుకునే వాళ్ళు రాండి, క్యూ సిస్టమ్ పెట్టారు అక్కడ. అందరూ దాన్ని దర్శనం చేసుకుంటున్నారు, పరమానందం పొందుతున్నారు. ఆ గ్రామానికి ఒక కీర్తి వచ్చిందండి. అందరూ వస్తున్నారు, ఆ ఖ్యాతి వచ్చింది, కీర్తి వచ్చింది. అప్పుడు గ్రామస్తులంతా ఆలోచించారు, మన గ్రామానికి కీర్తి తెచ్చింది ఎవరు? ఇదిగో ఈ స్వర్ణకారుడు, ఈ బంగారం పనిచేశారు, కాబట్టి ఈయన్ని సన్మానం చేస్తే మంచిది అని ఆ ఊళ్ళో కమిటీ ఫారం అయింది. చందాలు వసూలు చేశారు, బ్రహ్మాండమైన రథం ఏర్పాటు చేసినారు, దానికంతా అలంకారం చేశారు, బ్యాండు మేళాలు తీసుకొచ్చారు. సరిగా వీరి ఇంటికి వచ్చారండి. ఎవరింటికి? ఈ బంగారు పని అయిన స్వర్ణకారుడింటికి. తలుపులు కొట్టారు. ఎవరు? కార్యకర్తలు. అయ్యా, మీ వల్ల మాకు ఖ్యాతి వచ్చింది, అనేక మంది గ్రామస్తులు మన గ్రామంలో అడుగు పెట్టారు, ఈ కీర్తికంతా కారణం మీరు, కాబట్టి మేము కమిటీగా ఫారం అయి మిమ్మల్ని సన్మానం చేయడానికి ఇదిగో రథం, రాండి, మీరు దాంట్లో కూర్చోండి, మేళతాళాలతో వచ్చినా లక్షణంగా మిమ్మల్ని ఊరేగిస్తాం అని కార్యకర్తలు అంటే, ఆ స్వర్ణకారుడు నవ్వాడండి, పకపక నవ్వేసినాడు. ఎందుకు నవ్వాడు వీళ్ళకి అర్థం కాలేదండి. ఏమండి, ఊరేగింపు రాండి, పైన కూర్చోండి నవ్వుతున్నారేమిటి అని అడిగాడండి. ఎవరు? కార్యకర్తలు. అడిగితే వారు చెప్తున్నారు, అయ్యా, ముక్కు పుడకం తయారు చేసిన నన్ను ఊరేగించేదానికంటే ముక్కు తయారు చేసిన దేవుణ్ణి ఊరేగించండి అయ్యా అన్నాడండి. ముక్కు పుడక దేని మీద నిలుస్తుంది చెప్పండి? ముక్కు లేకపోతే ఈ పుడక దేనికి పనికి వస్తుంది చెప్పండి? కాబట్టి అయ్యా, నన్నే ఊరేగించబాక, నా ఘనత ఏం లేదు, ఈ ముక్కును తయారు చేసిన దేవుడు ఉన్నాడు పరమాత్మ, వారి పటం పెట్టి ఊరేగించండి అని తాను అంగీకరించలేదండి ఊరేగింపు. చూసారా, ఆ పటం రథంలో పెట్టారు, చక్కగా ఊరేగించారండి. చూసారా, అది అన్నిటికంటే ముఖ్యమైనది. వాట్ ఈస్ ది ఫౌండేషన్? అది యూనివర్స్. ఈ సృష్టి అన్నిటికీ, ఈ జగత్తన్నిటికీ దేని మీద ఆధారం చెప్పండి? ఇదంతా అయినా కూడా అఖండమైన సచ్చిదానందం. అది ఆ సచ్చిదానందం అనేటువంటి ఆ ఫౌండేషన్ మీద ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఆరోపింపబడింది. సరే, ఇదంతా ఆరోపించిందే కానీ అసలు వస్తువు కాదండి. ఇది కేవలం కల్పితమైనటువంటి అసలు వస్తువు ఏమిటంటే సత్య చిత్త ఆనందం. ఈ రహస్యం మనం ఎంత శీఘ్రంగా తెలుసుకుంటే అంత మంచిది. ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ దాని గురించి ప్రస్తావిస్తున్నారన్నది. ఈ రోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగం. అది అర్థం ఏమిటండి? సాంఖ్యం. సాంఖ్యం అంటే సంఖ్యతో కూడింది సాంఖ్యం. సంఖ్య అంటే ఏమిటి చెప్పండి? ఈ వేదాంత విచారంలో సంఖ్య వస్తుందండి. సంఖ్య అంటే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, పంచభూతములు, పంచప్రాణములు, ఈ 5 చెప్తుంటారండి. ఇవన్నీ కూడితే 24 అవుతుందండి. 24 తత్వములు. ఇవన్నీ కూడా భగవత్ స్వరూపం కాదండి, భగవంతుడి కంటే వేరుగా ఉన్నటువంటి ప్రకృతి. ఇదంతా దృశ్యం. ఇది భగవానుడు ఎవరో తెలిసిన దృక్ అంటే విట్నెస్, సియర్. ఇదంతా దట్టుచి సీన్, కనిపించేదండి, కాలగర్భంలో నశించిపోతుందండి. సార్, అది శాశ్వతం కాదు, ఇది కేవలం నామరూపాలు. ఈ నామరూపాలకి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ శాశ్వతం. ఇది ఆత్మానాత్మ విచారణ అండి. ఈ విచారంలో సంఖ్యతో కొంచెం సంబంధం ఉంటుంది. సంఖ్య, అందుచేత సాంఖ్యము అనగా జ్ఞాన విచారణ. అది ఇప్పుడు మనం ప్రవేశించేది ఏమిటి తెలుసండి? జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ. అది కొందరు 96 తత్వములను గురించి విచారణ చేస్తారు. 96 ఇవన్నీ ఇంకా పెంచుకుంటారండి. పంచప్రాణములు, పంచమహాభూతాలు ఇవన్నీ కూడా పెంచుకుంటే 96 తత్వాలు. అవన్నీ కాలగర్భంలో నశించిపోతాయి. వీటికి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ మాత్రం నశింపదు. ఈ విధంగా సాంఖ్య విచారణ, జ్ఞాన విచారణలో సంఖ్యతో సంబంధం వస్తుంది. కాబట్టి ఈ అధ్యాయం పేరు సాంఖ్యయోగం అని పేరు పెట్టారు. అనగా ఇప్పుడు మనం విచారణ చేసేది జ్ఞానం. అది ఆత్మ విచారణ. ఆత్మ జ్ఞానమును గురించి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు. గురువైన వారు శిష్యునికి మొట్టమొదట్లో జ్ఞానం చెప్పరు. మొదట్లో ఏం చెప్తారు తెలిసిన? కర్మ, నిష్కామ కర్మ, తర్వాత భక్తి, తర్వాత జ్ఞానం. జ్ఞానం అనేది చివరికి చెప్తారండి. మొదట్లో ఒకవేళ చెప్పినా వంట పట్టదండి. ఎందుకంటే ఈ శిష్యుని యొక్క హృదయం అంత పరిపక్వత కలిగింది కాకపోతే గురువు గారు జ్ఞానాన్ని గురించి చెప్పినా కూడా అర్థం కాదండి. కనుకనే మొట్టమొదటి కర్మ, భక్తి, జ్ఞానము. ఇప్పుడు చూడండి, విద్యాభ్యాసంలో 3 గ్రేడ్స్ ఉన్నాయండి. ఎలిమెంటరీ కోర్స్, హై స్కూల్ కోర్స్, కాలేజ్ కోర్స్ కదండి. పిల్లవాడు మొట్టమొదట్లోనే వెళ్లి కాలేజీలో కూర్చుంటాడా చెప్పండి? ఒకవేళ కూర్చోవాలంటే కూర్చోవచ్చండి, బెంచీలు ఖాళీగా ఉంటే కూర్చోవచ్చు, కానీ అర్థం కాదండి. అక్కడ ప్రొఫెసర్ గారు చెప్పిన బోధ అర్థం కాదు. అందుచేత గ్రాడ్యువల్ గా పైకి పోవాలి.
ఏ విధంగా ఎలిమెంటరీ కోర్సులో ముందు ప్రవేశించి అది పాస్ అయిన తర్వాత హై స్కూల్లో చేరి తర్వాత కాలేజీ. ఈ విధంగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి విచారంలో కూడా 3 తరగతులు ఉన్నాయండి. ఏమిటి చెప్పండి? కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఇది ఈ భగవద్గీత 18 అధ్యాయములు కూడా 3గా డివైడ్ చేయొచ్చండి. మనం 3 భాగాలు చేయొచ్చు. కర్మ షట్టం. షట్ అంటే ఎన్ని చెప్పండి? 6. ఇది 6 అధ్యాయములు కలిపితే ఒక షట్టం అవుతుందండి. భగవద్గీతలో 3 షట్టాలు ఉన్నాయి. కర్మ షట్టం, భక్తి షట్టం, జ్ఞాన షట్టం. సరే, వేదములు కూడా 3గా విభజించారండి. ఇది సరే, మొట్టమొదటి సంహిత, తర్వాత బ్రాహ్మణము, 3వది ఉపనిషత్తు. వేదములు కూడా కాండత్రయాత్మకం అంటారండి. కాండత్రయాత్మకం. సంహిత అంటే ఈ కర్మకాండ సంబంధంగా ఎక్కువగా చెప్తారు. బ్రాహ్మణం అంటే ఉపాసన. అది 3వదైనటువంటి ఉపనిషత్తు కేవలం జ్ఞానం, అఖండమైనటువంటి జ్ఞానమును గురించి ప్రబోధం చేస్తుంది వేదం. దాని పేరే ఉపనిషత్తు. అది ఆ భగవద్గీత ఇప్పుడు ఏదో తెలుసండి, ఉపనిషత్తుల యొక్క సారం. మనం ఇక్కడ విచారణ చేసేది ఒక ప్రత్యేకమైన గ్రంథం కాదండి, ఉపనిషత్తుల యొక్క సారం. భగవద్గీత ప్రతి అధ్యాయం చివర ఏం చదువుతున్నాను చెప్పండి? ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఫలాని యోగం. అది కనుక భగవద్గీత సామాన్యమైన గ్రంథం కాదు, ఉపనిషత్తుల యొక్క సారం. అది వేదం ఏ ప్రకారంగా 3గా విభజింపబడిందో భగవద్గీత కూడా అదే విధంగా 3గా విభజింపబడింది. ఇప్పుడు మొదటి షట్టం మనం ప్రవేశించి చక్కగా విచారణ చేస్తున్నాము. నిన్నటి వరకు శ్రీకృష్ణ పరమాత్మ ఏం పలకలేదు. ఈ రోజు నుంచి వారు అమృతం, వాగమృతం మనం పానం చేయబోతాం. చాలా మందికి సందేహం కలగచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ ఇంత బోధ 18 అధ్యాయములు చెప్పబోతారే, మొట్టమొదటి చెప్పిన బోధ ఏది? అది వాట్ ఈస్ ది ఫస్ట్ లెసన్? శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి ఏం బోధ చేసినారు అనే ప్రశ్న చాలా మందికి ఉదయిస్తుంది. మొదట ఏది కర్మ చెప్పలేదు, భక్తి చెప్పలేదు, జ్ఞానం చెప్పలేదు, ఏమి చెప్పలేదండి. ఏది వారు అనుసరించారో తెలుసండి. ఏం బోధ అనుసరించారంటే నిర్భయత్వం. నిర్భయత్వం మొట్టమొదటి ఘంటాపదంగా చెప్పేశారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. క్లైబ్యం మాస్మగమ పార్థానైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చత్వోతిష్ఠ పరంతప. వివేకానంద స్వామిని వారి శిష్యులు అడుగుతారండి, స్వామి మీకు భగవద్గీత అంతా కంఠస్థంగా వచ్చు కదా, దాని యొక్క సారమంతా మీరు చక్కగా జీర్ణం చేసుకున్నారు కదా, ఒక చిన్న ప్రశ్న, 700 శ్లోకముల భగవద్గీతలో మీ దృష్టిలో ముఖ్యమైన శ్లోకం చెప్పండి అని శిష్యులు వివేకానంద స్వామిని అడిగితే వారు ఈ శ్లోకం చెప్తారండి. 2వ అధ్యాయం 3వ శ్లోకం. ఇప్పుడు నేను చెప్పాను చూడండి. క్లైబ్యం మాస్మగమపార్థానైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చత్వోతిష్ఠ పరంతప. ఉత్సాహం రేకెత్తిస్తున్నారండి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు ఎట్లా ఉన్నారు చెప్పండి? ఏ స్థితిలో ఉన్నారు? నిరుత్సాహం. గాంధీవం జారిపోయింది, వాళ్ళంతా చెమట పట్టింది, నేను యుద్ధం చేయను అని చెప్పి భీష్మించినారు. ఇటువంటి పరిస్థితి అర్జునుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఇతరమైన యోగాలను గురించి చెప్పుకుంటే ఎట్లా అని ఆలోచించి మొట్టమొదటి ధైర్యం చూచారు, ఫియర్లెస్నెస్, ఉత్సాహం. ఇప్పుడు మనం దేనిలో ప్రవేశిస్తున్నాం? ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రవేశిస్తాం. ఇక్కడ పిరికి పందలకి చోటు లేదండి. నాయమాత్మ బలహీనేన లభ్య అంటారు ముండకోపనిషత్. ముండకోపనిషత్తులో ఏం చెప్పారంటే నాయమాత్మ బలహీనేన లభ్య. ఈ ఆత్మ దుర్బలుని చేత పొందబడదు. దుర్బలత్వం అంటే శారీరక దుర్బలత్వం, మానసిక దుర్బలత్వం, 2. భగవంతుడు ఎక్కడ నివసిస్తారు అనే ఒక ప్రశ్న అండి. భగవానుడు ఎక్కడ నివసిస్తారంటే దానికి ఏం చెప్పారు తెలుసండి? ఉత్సాహం. ఎక్కడ ఉత్సాహం ఉంటుందో దేర్ ఆ భగవంతుని యొక్క స్థానం అని చెప్పేస్తున్నారు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. అది దేవుడు ఎక్కడ ఉంటారండి. ఎక్కడ ఉత్సాహం, ఏ ఇంట్లో ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం పొంగి పడుతుందో దేర్ రిసైడ్స్ గాడ్. అది అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎక్కడ నిరుత్సాహం, తీరికితనం, సోమరితనం, బద్ధకం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. మరి ఎవరుంటారు? దయ ఉంటున్నాడు అక్కడ. మన ఇంట్లో దేవుణ్ణి ప్రవేశపెట్టాలంటే ఇటువంటి గుణాలు కలిగి ఉండాలి. ఏం గుణాలు చెప్పండి? ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరవంగానే ఇటువంటి అమృతం ధారపోశారండి. అద్భుతమైన ధైర్యం. అది
అర్జునుడి యొక్క పరిస్థితి ఏమిటంటే నిరుత్సాహపూరితంగా ఉన్నారండి అది. నేను యుద్ధము చెయ్యను. వారు చెప్పిన మాట ఏమిటి తెలుసు? నయోత్సే అంటారు. నయోత్సే, ఐ వోంట్ ఫైట్. ఈ రోజు చెప్తారు మాట. నయోత్సిది గోవిందం ముక్త్వా తూష్ణీం బభూవ తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత. అర్జునుడు ఏడుస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖపడుతుంటే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా చెప్పారు తెలుసండి? ప్రహసన్ అన్నారు. హసన్ అంటే నవ్వటం. ప్రహసన్ ప్రకర్షేణ హసన్, ఎక్కువగా నవ్వు వచ్చేసిందండి ఎవరికి? గురువు గారికి. శిష్యుడు దుఃఖపడుతుంటే గురువు గారికి ఆనందం పొంగి పొరలిందండి. సరే, ఎందుకు? విషయం వీరికి బాగా తెలుసు, ఈ ప్రపంచం యొక్క పరిస్థితి. ఎవరు? గురువు గారైన కృష్ణ పరమాత్మకి. అర్జునుడికి అంత సరిగా అనుభవం లేదు. అందువల్ల ఇంకో నా బంధువులంతా చస్తారు, నా మిత్రులు కింద పడతారు అని ఏడుస్తున్నాడు. దుఃఖపడు తెలిసిగలివారు. అరే బంధువులేమిటి, మిత్రులేమిటి, ఇది కేవలం కల్పన, ఇది కేవలం ఉపాధి. ఉపాధులు పుడతాయి చస్తాయి. కుండలు ఇవాళ పుడతాయి రేపు చస్తాయి. కానీ మట్టి ఎప్పుడైనా పగిలిపోతుందండి? లేదు. కొండ పగిలిపోతుందే కానీ మట్టి బదలదండి అది. సరే, అదేవిధంగా ఈ శరీరములు, ఈ ఉపాధులు ఇవన్నీ కూడా కేవలం ఘటములు. అది ఆ ఘటములు ఈ రోజు పుడతాయి రేపు పోతాయండి. కానీ మట్టి ఏది చెప్పండి? ఆత్మ. ఆ లోపల దివ్యమైనటువంటి చైతన్యానికి పుట్టుక లేదు, చావు లేదు అని ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతారు. అది సత్యమైన విషయం. ఆ సత్యం వీరికి తెలుసు కాబట్టి ఎవరికి? గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడు దుఃఖపడుతుంటే వీరికి నవ్వు వచ్చిందండి. ఇంతేనండి, జ్ఞానికి అజ్ఞానికి భేదం ఇదే. అజ్ఞాని తెలివి తక్కువ చేత అసలు విషయం తెలుసుకోక వాడు దుఃఖిస్తుంటాడు ఈ ప్రపంచంలో. జ్ఞానికి అన్ని తెలుసును, అందుచేత వారు ఏమి దుఃఖపడరండి. అది తెలివి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, అనుభవజ్ఞులైనటువంటి మహానుభావులు ఈ ప్రపంచాన్ని చూసి ఏమాత్రం కూడా ఏం దుఃఖపడరండి. ఆనందం పొంగి పొరుతుంటుంది. అందుచేత ప్రహసన్. అది శ్రీకృష్ణ పరమాత్మ పరమానందంతో జవాబు చెప్తున్నారు. మొట్టమొదట ధైర్యం. అది సార్ వివేకానంద ఏం చెప్పారు తెలుసండి? ఇంగ్లీష్ లో ఒక వాక్యం చెప్పినారు. People with emaciated bodies and long faces are fit subjects for the physician. They are not yogins అన్నారు. దుఃఖపడుతూ ఏడుస్తూ నిరుత్సాహంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఆధ్యాత్మిక క్షేత్రానికి పనికిరారు అనేశారు. ఇక తర్వాత ఏం బోధ చేస్తారనే ప్రశ్న వచ్చినప్పుడు మొట్టమొదట అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఇది బీజం. భగవద్గీతకి సంకల్పం చెప్పేటప్పుడు ఇది బీజం అంటారండి. ఇది ఈ శ్లోకాన్ని కదండి. అశోచ్యానన్వ శోచస్త్వం ఇది బీజం ప్రజ్ఞావాదం. ఈ విధంగా బీజం ఎన్ని కొన్ని సంకల్పంలో చెప్పుకొస్తారండి. దానిలో బీజం అంటే విత్తనం. ఒక చెట్టుకి అన్నిటికంటే మూల కారణం ఏది చెప్పండి? విత్తనం. ఆ విత్తనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ శ్లోకానికి కూడా అంత ప్రాముఖ్యత ఉందండి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. పాండిత్యం అంటే ఏమిటో చెప్తున్నారండి. సామాన్యంగా మన దృష్టిలో పాండిత్యం అంటే ఏమిటి చెప్పండి? ఉభయ భాషా ప్రవీణ, సాహిత్య శిరోమణి, ఇవన్నీ పాస్ అయితే పండితుడు అని చెప్పి మనం అనుకుంటున్నాం. పరమాత్మ ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ ఆయన నిజమైన పాండిత్యం ఏమిటంటే ఈ సంసార దుఃఖం నుంచి తరించడానికి కావలసినటువంటి జ్ఞానం ఎవరు పొందుతున్నారో వారే పండితులు అంటారు. ఈ సామాన్య పాండిత్యం అంటే ఈ లౌకికమైనటువంటి పాండిత్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ భగవానుడు ఏం చెప్తున్నాడు? ఆయన పాండిత్యం అంటే అసలు అర్థం తెలిసిన ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే పాండిత్యం. సరే, నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అందరూ కేవలం ఆత్మస్వరూపులే గాని జడమైనటువంటి దేహములు కాదని ఎవరు తెలుసుకుంటున్నారో వారే పండితులు. సరే, ఈ ఉదయం పూట యోగ వాసిష్టం అనే గ్రంథం ఇక్కడ విచారణ చేస్తున్నాం. దానిలో వశిష్ఠులు వారు రామచంద్రునికి ఈ పాండిత్యాన్ని గురించి చెప్తారన్నది. నేను పాండిత్యం అంటే ఏమిటి తెలుసునా అని చక్కని శ్లోకం చెప్పినారు. అది తావన్మాయా భవభయకరే పండితత్వం నయావత్. పాండిత్యం లేకపోతే మాయ మహాభయంకరంగా కనిపిస్తుందంటారు. అది ఆ పాండిత్యం ఏమిటో చెప్తున్నారు. తత్పాండిత్యం పతతి న పునర్యేన సంసార చక్రే. సంసార కూపంలో మరల పడకుండా చేసుకోవటమే ఈ పాండిత్యం. అర్థమైందండి? నిజమైన పాండిత్యం ఏంటంటే మరల సంసార కూపంలో మరల శరీరం ఉపాధిలో ప్రవేశించకుండా జన్మరాహిత్యమును పొందడానికి తగినటువంటి కళా కౌశల్యం, తగినటువంటి విజ్ఞానం ఎవరు పొందుతారో అదే వారే పండితులు. వారి యొక్క చదువే పాండిత్యం అంటారు. అర్థమైంది?
తత్పాండిత్యం పతసిన పునర్యేన సంసార చక్రే యత్నం కుర్యాత్ అవిరతమతి పండితత్వే మలాత్మ జ్ఞానోదారే భయమితరధా నైవ వశ్యాంతిమేతి. ఈ పాండిత్యం లేకపోతే మహాభయం, జీవితం అంతా భయప్రదంగా ఉంటుంది, చాలా బాధలు అనుభవించవలసి వస్తారని వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి బోధిస్తారు వశిష్ఠ గీత లేక యోగ వాసిష్టం అనే గ్రంథంలోది. మొదట్లోనూ అశోచ్యాన్ని మొదలు పెట్టారు, చివరికి మా శుచ అని చెప్పి పూర్తి చేసినారు. కాబట్టి భగవద్గీత యొక్క మధ్యలో ఉన్నటువంటి తత్వం అంతా ఏమిటి తెలుసండి? నిర్భయత్వాన్ని, ధైర్యమును బోధించేటువంటి బోధండి ఇది. జనులు ఏ విధంగా ఉన్నారు చెప్పండి? దుఃఖంతో కుమిలిపోతున్నారన్నది. ప్రతిరోజు తాపత్రయం. త్రయం అంటే మూడు తాపాల చేత బాధపడుతున్నారు. ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవకి తాపం. ఈ తాపత్రయంతో బ్రగ్గి నానా బాధ పొందుతున్నటువంటి జీవులకి కావాల్సింది ఏమిటి చెప్పండి? ఈ తాపం పోవటం. అది ఈ రోజు వారు బోధించేది ఏమిటి తెలుసండి? యుద్ధస్వ విగత జ్వర అంటారు. విగత జ్వర అంటే ఈ తాపం లేకుండా నువ్వు యుద్ధం చేయవయ్యా. యుద్ధం అంటే ఏంటి? వారి యొక్క డ్యూటీ. అది నీ వ్యవహారం, నీ డ్యూటీ, నీ కర్తవ్యం ఏ విధంగా చేయాలి? తాపం లేకుండా, దుఃఖం లేకుండా, ఇతరమైనటువంటి చీకు చింత ఏది లేకుండా నువ్వు చక్కగా కార్యక్రమాలు చేసుకో. అన్ని వదిలిపెట్టి ఏకాంతానికి వెళ్ళమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేయటం లేదండి. భగవద్గీత యొక్క రహస్యం అంటే నీవు ప్రపంచంలో ఉండండి, సంసారంలో ఉండండి, నీ హృదయంలో మాత్రం ఈ సంసారం అనగా దుర్గుణములు, దుస్సంకల్పములు ఇవి మాత్రం పెట్టుకోవద్దు. అది ఇదండి భగవద్గీత యొక్క బోధ. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. అది శరీరం, ఉపాధి ఇవన్నీ కార్యక్రమాలు చేయవచ్చు, కానీ మనస్సు ఎక్కడ ఉండవలను? శాశ్వతమైనటువంటి పరమాత్మ యొక్క పాదపద్మములందు లగ్నమై ఉండాలి. అది భగవద్గీత యొక్క బోధ. అది కనుక మాం అనుస్మర యుధ్యచ అంటారు. యుధ్యచ, డూ యువర్ డ్యూటీ. ఏ విధంగా కేవలం అనేక మంది డ్యూటీలు చేస్తున్నారు, కానీ వారి మనస్సు ఎక్కడుంది చెప్పండి? ప్రాపంచికమైన విషయముల్లోనే లగ్నమయ్యమది. అట్లా కాదు, శాశ్వతమైనటువంటి పరమాత్మ యందు లగ్నమై ఉండాలి. మీరు అడగచ్చు, అటువంటి సాధ్యపడుతుందా అని మీరు అడగచ్చు. తప్పకుండా సాధ్యపడుతుంది, బై ప్రాక్టీస్. అది అభ్యాసం లేదే ఎవరికి సాధ్యపడదండి. అది శంకరాచార్యులు ఏం చెప్పారు తెలుసండి? దృష్టాంతం చెప్పారు. పూర్వకాలం మహారాజులండి సభ చేసినప్పుడు ఒక స్త్రీ బాగా అలంకరించుకుని శిరస్సు మీద ఒక పాత్ర పెట్టుకుని ఆ పాత్రలో నీళ్లు పోసుకుంటుందండి. ఎవరొక స్త్రీ ఇక డాన్స్ చేస్తుంది, నాట్యం, అనేకమైన హావభావాలు చూపిస్తుంది, గజ్జలు ఆడిస్తుంది, నోటితో పాట పాడుతుంది, తైతక్కలాడుతుంది. కానీ షరతు ఏమిటి తెలిసిన? శిరస్సు మీద ఉండే పాత్రలో నీళ్లు కింద పడకూడదు. ఆ షరతు మీద చక్కగా అక్కడ డాన్స్ జరుగుతుందండి పూర్వకాలం రాజుల యొక్క దర్బార్లో. అది ఆ దృష్టాంతం చెప్తున్నారు ఎవరు? శంకరాచార్య. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోక దిశనం నజహాతి యోగి. అది యోగిని వాడు అనేక కార్యక్రమాలు చేస్తున్నా బ్రహ్మావలోక దిశనం న జహాతి, పరమాత్మను కూర్చున్న స్మరణ వదిలిపెట్టాడు. ఎవరు? యోగిని వాడు. పుంఖానుపుంఖ విషయక్షణ తత్పరోపి బ్రహ్మావలోక దిశనం న జహాతి యోగి సంగీత తాళ లయవాద్యవశంగతాపి మౌలిస్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవ. నటి ఇందా చెప్తేనే డాన్సర్. ఆ స్త్రీ చక్కగా నాట్యం ఆడుతున్నప్పటికీ వారి దృష్టి పాట మీద లేదు, గజ్జల మీద లేదు. దేని మీద ఉంటుంది? శిరస్సు మీద ఉండే పాత్రలో ఉండే నీటి మీద ఉంటుంది. అది కింద పడకూడదు. ఎంత చక్కని దృష్టాంతం. కనుక ఎన్ని కార్యములు చేస్తున్నప్పటికీ దృష్టి శాశ్వతమైనటువంటి వస్తువు మీద ఉండాలి, దాన్ని మర్చిపోకూడదండి. దాన్ని మర్చిపోతే డార్క్నెస్, అంటే ప్రపంచంలో అంధకార బంధురం అయిపోతుంది. దానిలో ఏ విధమైనటువంటి విజ్ఞానం మానవుడికి కలగదు ప్రపంచంలో. ఇక ఆత్మజ్ఞానంలో ప్రవేశిస్తున్నారు. అర్జున యొక్క దుఃఖం పోవాలంటే ఒక్కటే ఉపాయం అండి. వారు ఏ కారణం చేత ఈ విధంగా దిగులు పడ్డారో అని ఆలోచించారు. వారికి దుఃఖం పోగొట్టడానికి అనేక ఉపాయములు ఉండొచ్చు కాక, కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఉపాయం అవలంబించారు. అది ఏమిటి తెలుసండి? అసలు దుఃఖానికి కారణం ఏమిటి అని శ్రీకృష్ణ పరమాత్మ ఆలోచించారు. సరే, దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఉపాయములు చాలా ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఆకలి కలిగినప్పుడు అన్నం తింటారు, అది పోతుందండి, ఆ దుఃఖం పోతుంది. దాహం కలిగినప్పుడు మంచినీళ్ళు తాగుతారు, ఆ దుఃఖం పోతుందండి. అది నిద్ర లేనప్పుడు నిద్రపోతారు, ఆ దుఃఖం పోతుందండి. వ్యాధి వచ్చినప్పుడు ఏదో మందు వేసుకుంటారు, అది పోతుందండి. ఏదైనా దుఃఖం తాత్కాలికంగా వచ్చినప్పుడు దాని నివారణ చర్యలు అన్ని చేసుకుంటున్నారండి. కానీ మహనీయులు ఏమని ఆలోచిస్తారు తెలుసండి? అసలు ఈ దుఃఖాలకన్నిటికీ కారణం ఏమిటి? ఎందుకు వచ్చిన ఈ దుఃఖాలన్నీ? శరీరం వల్ల వచ్చింది.
ఇదండి పెద్దల ఆలోచన. శరీర రహితమైనటువంటి స్థితి ఒకటి ఉన్నది కదా, దాని గురించి తెలుసుకుంటే ఇంకా ఈ బంధనం, ఈ కర్మ, ఈ దరిద్రం ఇదంతా ఉండదు కదా ఆయన. మొట్టమొదటి అసలు పాయింట్ ఏమిటో తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం కలిగి ఉండు, ఇక శరీరం అనేది రానే రాదు, ఈ దుఃఖము, ఈ పుట్టడము, తల్లి గర్భంలో ప్రవేశించడం ఇదంతా ఉండనే ఉండదని చెప్పి వారు ఘోషిస్తున్నారన్నది. సరే, అర్థమైందా? క్యూర్, నేను చెప్పలేదు ఒక వాక్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది క్యూరింగ్ ఈజ్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అది అయ్యా చికిత్స చేయడం మంచిదే కానీ రోగం రాకుండా చూడండి. అది ఈ దుఃఖానికి మూల కారణం ఏమిటో పెద్దలంతా ఆలోచించారు. శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని బయట పెడుతున్నారండి. కారణం ఏమిటో తెలిసిన ఆత్మజ్ఞానం లేకపోవటం. అది శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట బోధిస్తున్నారు. దీని పేరు ఆత్మజ్ఞానం. అది వారు చెప్పిన బోధ వినండి. ఓ అర్జున, శాశ్వతమైనటువంటి వస్తువు అందరిలో వెలుగుతుంటే దుఃఖానికి అవకాశం ఏమిటి చెప్పండి. అసలు దుఃఖపడవలసిన మనిషైనా మానవుడు చెప్పండి. వారి విషయం కనుక అసలు విషయం తెలుసుకుంటే తనలో ఆనందం, బ్రహ్మానంద సాగరం, బ్రహ్మానంద సాగరం మన హృదయంలో వెలుగుతుంటే దుఃఖపడటం అనేది కేవలం అవివేకం అని శ్రీకృష్ణ పరమాత్మ అసలు విషయం బోధ చేస్తూ, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆ లోపల వస్తువు ఎప్పుడు ఛేదింపబడేది కాదు, దహింపబడేది కాదు. శాశ్వతమైనటువంటి ఆత్మ అదే మన యొక్క నిజస్వరూపం అన్నారు. దాని ఉపనిషత్తులు కోటింగ్ కూడా ఇచ్చారండి, కొటేషన్స్. ఉపనిషత్తుల యొక్క సారం అని చెప్పడానికి ఇది ఒక చక్కని దృష్టాంతం. అది ఉపనిషత్తులో ఉన్న శ్లోకాలే ఈ భగవద్గీతలో కూడా ఉన్నాయండి. దృష్టాంతాన్ని చూడండి. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా నభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఉపనిషత్ వాక్యం ఇది ఉన్నది ఉన్నట్టుగా దీంట్లో పెట్టేస్తున్నారు. అర్జున, ఆ ఆత్మవస్థ ఎటువంటిదంటే పుట్టేది కాదు, చనిపోయేది కాదు, దానికి వికారము లేవు, శాశ్వతమైనటువంటి వస్తువు. ఈ జడమైనటువంటి దేహమే తానని చెప్పి అనుకోవటం వెర్రి. ఇల్లు తాను అవుతాడో చెప్పండి ఎవరైనా? ఇంటి లోపల నివసిస్తున్నాడే గాని ఇల్లు తానెట్టు అవుతాడు? హీఈస్ ఎ విట్నెస్ టు ది హౌస్. అది హీఈస్ నాట్ హౌస్. ఇంటితో ఎవరైనా ఐక్యం అయిపోతారా? లేదు. ఇంటి లోపల కాపరం ఉంటున్నారు. ఇప్పుడు వస్త్రం మనం అవుతామా చెప్పండి? వస్త్రం మనం ధరించుకున్నాం, ఇట్ ఈస్ సెపరేట్ ఫ్రమ్ అస్. అది మనకంటే ఈ గుడ్డ వేరుగా ఉంది, మనం గుడ్డ కాదు. ఈ గుడ్డ ఈ రోజు కట్టుకోవచ్చు, రేపు విడిచేయచ్చును. ఇది మురికిగా ఉంటే దాన్ని ఉతకవచ్చును, చినుగిపోతే దాన్ని కొట్టవచ్చును. కానీ దీనికి మనకి ఏమి సంబంధం లేదు. మన ఊరికి ఆరోపణ చేసి పైన కప్పుకుంటున్నాం దేన్ని? దేహాన్ని. ఆ దృష్టాంతం కూడా చెప్తారు. సరే, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. దేహి ఇది దేహం, అది దేహి. దేహి అంటే ఎవరు? దేహాన్ని చూచేవాడు. దేహాన్ని చూచేవాడు దేహం కంటే వేరుగా ఉంటాడా లేదా చెప్పండి? ఈజ్ ఎంటైర్లీ సెపరేట్. అది ఆ రహస్యం తెలియక నేనే దేహం అని చెప్పి ఐడెంటిఫికేషన్ తాదాత్మ్యం పొందిపోయి జీవుడు అనవసరంగా దుఃఖపడుతున్నాడండి. దుఃఖానికంత కారణం ఏమిటంటే దేహాభిమానం. తాను కానటువంటి దేహాన్ని తానని చెప్పి అనుకోవటమే కేవలం ఇది అవివేకం అని శ్రీకృష్ణ పరమాత్మ నాయనాది తొలగించుకుంటే మంచిది, ఎంత శీఘ్రంగా పోగొట్టుకుంటే మంచిది. దీని పేరే బ్రహ్మ విద్య. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట్లో అర్జునుడికి బోధించింది ఏంటంటే బ్రహ్మ విద్య. సామాన్యంగా ఇది చెప్పరండి, ఏదో కర్మ, భక్తి ఇటువంటివన్నీ మొదట్లో చెప్తారు. కానీ అర్జునుడి యొక్క సిచ్యువేషన్ శ్రీకృష్ణ పరమాత్మ గమనించినారు. మోస్ట్ సీరియస్ సిచ్యువేషన్, మహాప్రమాద స్థితిలో ఉందండి అర్జునుడి యొక్క పరిస్థితి. చూచారా? అర్జునుడు అటువంటి హేమాహేమి, కేవలం శూరుడు, వీరుడు, ధీరుడు, అటువంటి ఆయన దుఃఖపడుతుంటే లోకంలో నిజంగా ఆదర్శం ఏమైనా ఉందో చెప్పండి? యజ్ఞాచరతే శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. మహాత్ములు ఏ విధంగా ఆచరిస్తారో తక్కిన వారు దాన్ని చూచి అనుసరిస్తారనే ఉద్దేశం చేత శ్రీకృష్ణ పరమాత్మ అందరికంటే గొప్పవాడైనటువంటి అర్జునుడు ఈ విధంగా దుఃఖపడుతుంటే వీరి దుఃఖాన్ని పోగొట్టాలని చెప్పి ఈ బోధలన్నీ కూడా మొట్టమొదట్లో చేస్తున్నారు. విజ్ఞానం ఏంటో, అసలు విషయం ఏమిటి తెలుసుకోని ఆయన అర్జున, ఈ దుఃఖానికి ఇంకా అవకాశం లేదు అని చెప్పి బ్రహ్మ విద్యను నూరిపోసినారు, ఉపదేశం చేసినారు. ఈ విద్య అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విద్య అండి. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని విద్యలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని విద్యలు చెప్పండి? 64. 64 విద్యలు. దీని పేరే చతుషష్ఠి కళలు అంటారండి. 64 విద్యలు ఉన్నప్పటికీ కూడా అవి మానవుని దుఃఖాన్ని పోగొట్టలేవు. మీరు ఎన్నైనా చదువులు చదవండి, కానీ దుఃఖం పోవాలంటే ఆత్మవిద్య లేకపోతే, బ్రహ్మ విద్య లేకపోతే ఆ దుఃఖాన్ని పోగొట్టలేరండి. ఈ 64 విద్యలు ఒక ఆయన చదివేశాడండి పూర్వం. ఎవరు తెలిసిన? నారదుడు. వారు ఈ 64 విద్యలు చక్కగా క్షుణ్ణంగా చదివేసి శాంతి కలగకపోతే
మనస్సు మహా దిగులుగా ఉండి ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారండి. ఎవరు? నారదుడు. తాను చదివిన పుస్తకాలన్నీ నెత్తిన పెట్టుకుని వెళ్ళాడు. ఎవరు? నారదుడు. వారి పేరేమిటి తెలుస్తుంది? గురువు గారి పేరు సనత్ కుమారుడు. సనత్ కుమారుడు అనే గురువు దగ్గరికి వెళ్ళి, మహాత్మా నమస్కారం అన్నాడు. గురువు గారు, ఏమిటి గ్రంథాలు ఇవన్నీ ఏమిటని? నేను చదివిన పుస్తకాలు అన్నారు. ఎందుకు వచ్చావు నా దగ్గరికి అన్నారు. ఇన్ని పుస్తకాలు చదివినా శాంతి ఏమి లేదు, దుఃఖం పోలేదు అని. అప్పుడు సనత్ కుమారుడు ఏం బోధ చేస్తారో తెలుసండి. ఆయన ఆ పుస్తకాలన్నీ కింద పెట్టు. తరతి శోకం ఆత్మవిత్ అన్నారండి. అంతే, ఫినిష్. ఒక్క వాక్యంతో ధైర్యం వచ్చేసింది వారు. తరతి శోకం, శోకాన్ని ఎవరు దాటుతారంటే ఆత్మవిత్, ఆత్మజ్ఞానం కలిగిన వాడు మాత్రమే దుఃఖాన్ని దాటగలడు, తక్కిన వారు దాటలేరు అని. అని గురువారు అయినటువంటి వారు ఇన్ని విద్యలు చదివినటువంటి నారదులు కూడా ఆత్మజ్ఞానం బోధిస్తారు. దాని పేరే భూమా విద్య. అది చాందోగ్యోపనిషత్తులో ఉన్నదండి భూమా విద్య. భూమా అంటే ఆల్ పర్వేడి. చూసారా, భగవాను యొక్క స్వరూపం ఏమిటి తెలుసండి? ఆల్ పర్వేడి. అది అంతటా వ్యాపించినటువంటి ఆ పరమాత్మను గురించి బోధిస్తారు. దాని పేరే భూమా విద్య అన్నది. అది తెలుసుకుని నారదులకు శాంతి కలిగిందండి. కనుక ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ అన్ని విద్యల కంటే గొప్పదైనటువంటి ఆత్మ విద్యను గురించి ఉపదేశం చేస్తున్నారు. దీని పేరే బ్రహ్మజ్ఞానం. అది బ్రహ్మ విజ్ఞానం. ఒక పండితుడు ఉన్నాడండి. ఆ పండితుడు అనేకమైనటువంటి శాస్త్రములు విద్యలు నేర్చుకున్నాడండి. ఎవరో ఒక పండితుడు పాదచారి తీర్థయాత్రకు బయలుదేరాడండి. తీర్థయాత్ర పూర్వకాలం అండి, బళ్ళు గిళ్ళు లేవు, పాదచారి అయిపోతున్నాడు. దారిలో ఒక నది వచ్చిందండి. బ్రహ్మాండంగా నీరు ప్రవహిస్తున్నది. ఆ పండితుడు అక్కడికి వచ్చి ఆలోచిస్తున్నాడు, నేను ఎట్లా దీన్ని దాటటం, అవతల ఒడ్డుకి వెళ్ళాలి. దూరంగా ఒక ఆయన పడవ పెట్టుకుని కూర్చున్నాడండి. పడవ అక్కడికి పోయినాడు ఈ పండితుడు. ఏమండి పడవవారు అవతల ఒడ్డుకి తీసుకెళ్తారా అని దానికి కావాల్సిన రేట్ అంతా మాట్లాడుకున్నారు. పండితుడు పడవలో కూర్చున్నాడు. వాడు అంగీకరించినాడండి అవతల ఒడ్డుకి తీసుకెళ్తానని. బెస్తవాడు, పడవ నడిపేవాడు. పండితుడు పడవలో కూర్చున్నాడు. నెమ్మదిగా తెడ్లు ఆడిస్తున్నాడు. పడవ లోపలికి పోతున్నదండి. కొంత దూరం నీళ్లలోకి పోయిన తర్వాత ఈ పండితుడు అడుగుతున్నాడు బెస్తవాడిని, నాయనా నీకు వ్యాకరణం వచ్చునా అని అడిగాడండి. నీకు వ్యాకరణం వచ్చునా అని. వాడు ఇంతవరకు ఆ పేరే వినలేదండి అక్కడ. మహాత్మా క్షమించండి, వ్యాకరణం గోకరణం నాకేమీ తెలియదన్నాడు. నీ జీవితంలో 4వ భాగం నాశనం చేసుకున్నావురా. వ్యాకరణం చదవని జీవితమైనా నేను చదువుకున్నాను, నా జన్మ సార్థకం అయిపోయింది. నువ్వు చదువుకోలేదు, నీ జీవితంలో 4వ భాగం వేస్ట్, నాశనం అన్నాడు. అయితే అయిందిలేండి అన్నాడు వాడు. నెమ్మది ఆడించుకుంటూ పోతుంటే ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత, నాయన మీమాంస శాస్త్రం వచ్చునా అని అడిగాడండి. మీమాంస. వాడు ఇంతవరకు ఆ పేరే వినలేదండి. స్వామి క్షమించండి, మీమాంస తెలియదు, మా మాంసం తెలుసున్నాడండి వాడు. వాడు మాంసం తినేవాడండి వాడు. చిచి రామరామ, మీమాంస శాస్త్రం చదువుకోకపోతే జీవితం ఏమైనా ఉపయోగిస్తున్నాను, నేను చదువుకున్నాను, నా జన్మ ధన్యం. నీ జీవితంలో ఇంకొక 4వ భాగం నాశనం అన్నాడండి సార్. మీమాంస శాస్త్రం. ఇంకా కొంత దూరం పడవ పోయిన తర్వాత, ఉరే నాయన జ్యోతిష్కం వచ్చునా అని అడిగాడండి. జ్యోతిష్కం. స్వామి క్షమించండి రాదు అన్నాడు. ఇంకొక 4వ భాగం నాశనం చేసుకున్నావు జీవితం. ఇప్పుడు ఎన్ని 4లు చెప్పండి? 3 4 అంటే 35 జీవితం నాశనం రా నీకు అన్నాడండి ఎవరు? పండితుడు. స్వామి క్షమించండి, అయితే అయిందన్నాడు. నెమ్మదిగా ఈ పడవ పోతుంటే అదేమి దురదృష్టమో గాని బ్రహ్మాండమైన తుపాను గాలి వీచిందండి. ఆకాశం అంతా మేఘం చేత ఆచ్ఛాదింపబడింది. పెద్ద తుపాను గాలి, వర్షం, కుంభవర్షం కురుస్తున్నది. సరిగా వీళ్ళు నదీ మధ్య భాగంలో ఉన్నారండి. ఆ పడవంతా నీళ్లతో నిండిపోయిందండి. వాళ్ళ వర్షధారం చేత ఈ పడవంతా నీళ్లతో నిండిపోయింది. ఇంకొక అంగుళం ఉందండి కొంచెం. ఆ అంగుళం కూడా దానికి నీళ్లు వస్తే మునిగిపోతుందండి ఆ పడవ. అటువంటి పరిస్థితిలో మునగబోతున్నటువంటి టైంలో ఈ బెస్తవాడు పండితుడిని అడిగాడు, స్వామి ఈత విద్య వచ్చునా అని అడిగాడండి వాడు. పండితుడు చెప్పాడు, నాకు రాజురా నాయన అన్నాడు. అప్పుడు బెస్తవాడు, నా జీవితం 35 నాశనం, నీ జీవితం సర్వనాశనం అన్నాడు. చూచారా, మహానదిలో ఏదండి కాపాడేది చెప్పండి? ఈ పండితుల వారు మీమాంసం, వ్యాకరణం, జ్యోతిష్కం అన్ని నేర్చుకున్నారు, కానీ ఆఖరికి మునిగిపోయినాడండి సార్. ఈ బెస్తవాడు ఈదుకుని ఒడ్డు చేరాడండి సార్. ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఏ విద్య కాపాడింది చెప్పండి? ఈత విద్య, తారక విద్య. ఇప్పుడు అందరూ కూడా ఎక్కడున్నా చెప్పండి, భూమి మీద కూర్చున్నామని చెప్పి మీరు అనుకుంటున్నారేమో, కాదండి. సముద్రం, సంసార సముద్రం. ఈ సముద్రంలో ఉన్నటువంటి వారికి ఏ విద్య కావాలి? తారకం, తరింపు చేసేటువంటి విద్య. హౌ టు క్రాస్ దిస్ ఓషన్. అది ఈ మహాసాగరాన్ని ఏ విధంగా తరించాలనేటువంటి విద్య మానవుడు నేర్చుకోవాలి. ఆ విద్య ఏమిటి చెప్పండి? బ్రహ్మ విద్య. ఇప్పుడు ప్రాపంచిక విషయముల మీద విరక్తి కలగకపోతే మనస్సు అంతర్ముఖం కాదు. ఇప్పుడు చూడండి, ఆత్మను తెలుసుకోమన్నారు. ఎట్లా తెలుసుకోవటం?
తెలుసుకోవాలని వీడు కుతూహలంగా ఉంటే, మనస్సు బయటికి పరిగెత్తుతుంటే వీడు ఎట్లా తెలుసుకుంటాడు? అందుచేత ఒక వాక్యం చెప్తున్నారు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అది ఆ ధ్యానం ఆత్మవిచారంలో మనస్సు నిలవాలంటే బహిర్ముఖమైనటువంటి విక్షేపం ఉండకూడదండి. మనస్సు అనేకమైనటువంటి విషయ జాలంలో భోగ విలాసంలో పడిపోతే ఇక్కడికి కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుంది చెప్పండి, ఏకాగ్రత ఉండదు. అందుచేత మొట్టమొదటిది ఇప్పుడు చూడండి, ప్రమిదలో దీపం, ఇంట్లోనండి ప్రమిదలో దీపం వెలిగించారండి, కానీ కిటికీలో నుంచి గాలి వస్తున్నది, గాలి వచ్చేది ఆరిపోతున్నది. మీరు కష్టపడి వెలిగించినారు, కానీ ఏం లాభం? గాలి వచ్చి దాన్ని ఆరిపేస్తున్నది. అదేవిధంగా ఈ బ్రహ్మజ్ఞానం అనేది మానవుడు కొద్దిగా తెలుసుకున్నా ఈ విషయ వాయువులు వచ్చి దాన్ని నాశనం చేస్తున్నాయండి. ఇది చాలా ప్రాపంచికమైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉందండి. దీని పేరు ఇంద్రియార్థములు అంటారండి. ఈ ఇంద్రియార్థములు బయటికి లాగివేస్తుంటే మనస్సుని హౌ టు కాన్సన్ట్రేట్, హౌ టు మెడిటేట్ చెప్పండి, మనస్సు నిలుస్తుందా? లేదండి. మనస్సు బహిర్ముఖంగానే పరిగెత్తుతుంది. అందుచేత వీడికి ధ్యానము విచారణ కుదరటం లేదు. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ప్రమిదలో దీపం సురక్షితంగా ఉండాలంటే క్లోజ్ ది డోర్స్, క్లోజ్ ది విండోస్. అది కిటికీలు మూసేయండి, తలుపులు మూసేయండి, చక్కగా జ్యోతి బాగా వెలుగుతున్నది. ఏమిటి కిటికీలు చెప్పండి? విషయ భోగములు. ఈ విషయ భోగములు కనుక కొంచెం నివారిస్తే మనస్సు బహిర్ముఖంగా వెళ్లకుండా ఉంటే అంతర్ముఖం అయిపోతుందండి. ఇంకా వేరే దారి లేదది. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఈ రహస్యం తెలుసుకుని ఈ ధ్యానం అనేది చాలా గొప్పదే, ఆత్మవిచారణ గొప్పదే, కానీ అది సురక్షితంగా జరగాలంటే ఈ కార్యక్రమం చేయాలి. ఏమిటి చెప్పండి? ఈ విషయ భోగముల మీద విరక్తి అది అని శ్రీకృష్ణ అది కనుకుంటే ఏమవుతుంది తెలుసండి, మనస్సు బహిర్ముఖంగానే పోతుందండి. నాలుక రుసులు కోరుతుంది, చెవి ఏమిటో గానం వినాలని అటుపోతుంటుంది, కన్ను రూపాలు చూడాలని అటుపోతుంది. ఇంకెక్కడండి దానికి శాంతి ఎక్కడ, సుఖం ఎక్కడ చెప్పండి? ఈ ఇంద్రియములు అనేటువంటి 10 లాగేస్తున్నాయండి ఇది మనస్సుని. అందుచేత ఆ మనస్సును నిరోధించాలంటే ఈ బాహ్య విషయములు కొంచెం వైరాగ్యం కలిగి దాన్ని దూరంగా పెట్టడం మంచిది అంటున్నారన్నది. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత, అపహరింపబడుతున్నది మనస్సు. చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అది రేపు 6వ అధ్యాయంలో ధ్యానాన్ని గురించి చెప్పేటప్పుడు ఇదే రహస్యం చెప్తారు శ్రీకృష్ణుడు. ఏం చెప్పారు తెలుసండి? యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. అర్జున, ధ్యానం చేసేప్పుడు ఎప్పుడైనా మనస్సు కనుక బయటికి పోతే నిరుత్సాహపడవద్దు. అది ఎక్కడికి పోతుందో విచారించండి. అది ఎక్కడికి పోతుంది? 5 వస్తువులే ఉన్నాయి ప్రపంచంలో. ఏది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇంతే. ఈ 5 మినహా ఇంకోటి లేదండి. మరి ఎక్కడికి పోతుంది మనస్సు? ఫలానా చోటికి పోతుంది. విచారించండి. ఒక ఆయన 30 ఏళ్ల నుంచి ఏదో పూజలు చేస్తుంటాడు, ఇంకొక ఆయన రామకోటి రాస్తుంటాడు, ఇంకొక ఆయన శివకోటి రాస్తుంటారు, ఇంకొక ఆయన తీర్థయాత్రలకు పోతాడు. ఎన్ని పోయినా కూడా మనస్సులో వారికి శాంతి, సుఖము, ఆనందం కలగకపోతే దానికి కారణం ఏమిటి చెప్పండి? ఇది కేవలం ఏదో లాంఛనంగా జరుగుతున్నాయే కానీ వాడికి ఏకాగ్రత లేదు అని చెప్పి అర్థం ఉంది. ఏకాగ్రత ఉంటే అసలు ఇంత కార్యక్రమం అవసరం లేదు, కొద్దిసేపట్లోనే వాడికి శాంతి కలుగుతుందన్నది. భోగములకై ఆశపడకన్నా భోగంబు చేతను యోగమంతయు దూరమగునన్నా. దైవ విద్యను ఆశ్రయించి భోగజాలము వదలి వైచి ఆత్మయందున నిష్ఠ కలిగి జీవితంబును గడిపివేయుము తత్వసారము తెలిసి కోరన్నా. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయ నిరోధమును గురించి దీనికి ప్రముఖమైనటువంటి స్థానం ఇచ్చారన్నది. ఇది వరకు జరిగినటువంటి విషయం ఒకటి చెప్తున్నాను సంక్షేపంగా, దీన్ని పోషించడానికి. ఇది పూర్వకాలం అండి, బండ్లు ఇవన్నీ లేవండి. ఒక ఆయన తీర్థయాత్రకు బయలుదేరాడు. పూర్వకాలం ఒక వర్తకుడు తీర్థయాత్రకు బయలుదేరుతుంటే సహవాసం కోసం ఇంకొక ఆయన్ని చేర్చుకున్నాడండి. 2 స్నేహితులు. ఆ 2 స్నేహితులు తీర్థయాత్ర కావలసిన డబ్బంతా మూట కట్టుకుని కాశీ ప్రయాణానికి పోతున్నారండి. పోతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సిటీ అంటే పట్టణం వచ్చిందండి. బ్రహ్మాండమైన భోగజాలం అంతా ఉంది దాంట్లో. ఆ పట్టణాల్లో ప్రవేశించేటప్పటికి వీడి మిత్రుడుకున్న చూడండి మనస్సు మారిపోయిందండి. అక్కడ ఉన్నటువంటి విషయాలు, ఈ భోగాలు, ఈ తిండ్లు, ఈ తిప్పలు, ఇవన్నీ చూసేటప్పటికి వాడికి ఆకర్షణ కలిగి స్నేహితుడితో అంటున్నాడు, నాయన కాశీయాత్ర కొంచెం విరమిస్తాము, తర్వాత ఆలోచించుకుంటాం. ఈ పట్టణంలో ఉన్న విషయములు, భోగములు కొంచెం అనుభవించి మన చేతిలో కావాల్సిన డబ్బు ఉంది, ఇక్కడ అనుభవించి తర్వాత కాశీకి వెళ్తామన్నాడు. ఈయన అంగీకరించలేదు. నాన్ సెన్స్. మన దృష్టి ఏమిటి? ఎక్కడుంది? మన లక్ష్యం ఏమిటి? ఎందుకొరకు బయలుదేరాం? కాశీ విశ్వనాథుని యొక్క దర్శనాన్ని. ఈ మధ్యలో ఈ భోగ విలాసములు ఉన్నప్పటికీ దాని మీద మన దృష్టి పోకూడదు అన్నాడు. వాడు ఒప్పుకోలేదండి. ఇన్ని సుందరమైన లగ్జరీస్, ఇన్ని సుఖాలు మనకి ఎదురుగుండా ఉండి చేతిలో డబ్బు ఉంటే దీన్ని అనుభవించకుండా వెళ్తాం మంచిదేనా అని వీడంటాడు. ఆఖరికి ఈయన అన్నాడు స్నేహితుడు,
మీరు కావాలంటే ఉండండి, నేను వెళ్తాను కాశీ యాత్రకని. ఆ మొదట ఆయన ఈ మిత్రుణ్ణి ఇక్కడ వదిలిపెట్టి బయలుదేరారండి. ఊరు బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచన వచ్చింది, స్నేహితుడిని వదిలిపెట్టి నేను ఒక్కడినే కాశీకి వెళ్ళటం మంచిదేనా అని ఊరు బయట కాపురం పెట్టాడండి. వాడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసిపోదాం. వీడిక్కడ పట్టణంలో ఏం చేశాడు తెలుసండి, ఉన్న డబ్బంతా నాశనం చేశాడండి. దుర్మార్గుల యొక్క సహవాసం చేశాడు, ఈ డ్రింకింగ్ అలవాటు చేశాడండి. అలవాటు చేసి ఆఖరికి చెయ్యరాని పనులు కొన్ని చేశాడండి. సరే, ఏదో ఒక దొమ్మి అంటే కొందరు కలహించుకుంటూ ఉంటే దాంట్లో పాల్గొన్నాడు. కొన్ని కూలీ కేసులు జరిగినాయి, దానిలో అరెస్ట్ చేసేశారు అందరినీ. అరెస్ట్ చేసేటప్పుడు వీడికండి ఏం దండనిచ్చినారు తెలుసండి, ఉరి శిక్ష వేశారండి. ఉరి శిక్ష వేశారు అంటే రేపు సాయంత్రం 4 గంటలకు వాడికి ఉరి శిక్ష. ఈ వార్త స్నేహితుడికి తెలిసిందండి. రామరామా, నా స్నేహితుడు కాశీ యాత్రకని బయలుదేరి ఉరి శిక్ష కొని తెచ్చుకున్నాడే, దీన్ని ఏ విధంగానైనా నేను ఆపాలి, దీన్ని చావకుండా చేయాలని బయలుదేరాడండి. ఎవరు స్నేహితుడు బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు నేరులో. రాజుగారు, రేపు సాయంత్రం 4 గంటలకు ఒక ఆయనకి ఉరి శిక్ష పడింది, ఆయనకు ఉరి తీయవద్దు, నాకు తీయండి, నేను చస్తాను, వాడిని వదిలిపెట్టండి అన్నారు. ఎందుకు ఆ విధంగా అంటున్నాను? ఏమి లేదండి, నేను జ్యోతిష్కుణ్ణి, నాకు అన్ని తెలుసిన విషయాలన్నీ. రేపు సాయంత్రం 4 గంటలకి ఎవరైనా చనిపోతే రాబోయే జన్మలో భూమండలానికంతటికి నీ చక్రవర్తి అవుతాడు వాడు. మంచి ముహూర్తం రేపు 4 గంటలకు ఎవడైనా చస్తే, కాబట్టి నన్ను చంపండి, నాకు ఊరేయండి, వాడిని వదిలేయండి అన్నాడు. రాజు ఏమన్నాడు తెలిసిన, నిన్ను కాదు వాడిని కాదు, నేను ఊరేసుకుంటానన్నాడు. ఎందుకంటే ఇప్పుడు చిన్న రాజ్యానికి నేను చక్రవర్తి, రాబోయే జన్మలో బ్రహ్మాండవంతైన కూడా నేను. ఏ విధంగా వాడిని కాపాడాడండి. వాడి దగ్గరికి వెళ్ళంటాడు, ఒరే నాయనా, నీ ఉరి శిక్ష నేను తప్పించాను ఏదో ఉపాయం చేత, ఈ విధంగా కాలక్షేపం చేయడం మంచిదేనా? ఏ దృష్టితో మనం ప్రారంభం చేసామో ఆ కాశీ విశ్వనాథుని యొక్క పాదపద్మముల మీద దృష్టి ఉండాలి అని చెప్పి వాడిని నెమ్మదిగా తీసుకుని కాశీ యాత్ర పూర్తి చేస్తారని సార్. దారిలో చూడండి ఎన్ని ఆటంకాలు కొని తెచ్చుకున్నాడో వీడు. దేనివల్ల? లక్ష్యమును మర్చిపోయినాడు. శాశ్వతమైన భగవంతుని యొక్క దర్శనం అనేటువంటిది మర్చిపోయి దారిలో టెంపరరీ ఎక్సైట్మెంట్, టెంపరరీ ఎమోషన్, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది? ఆఖరికి ఉరి శిక్ష కొని తెచ్చుకున్నాడండి అనవసరంగా వాడు. వివేకానంద, వాట్ ఎంజాయ్మెంట్ ఈస్ దేర్ కెన్ బి ఇన్ దీస్ లిటిల్ క్లాట్స్ ఆఫ్ అర్త్ అంటాడు. ఈ చిన్న మట్టి ముద్దల్లో ఏమైనా సుఖం ఉన్నదా అని అడుగుతున్నారండి. మట్టి ముద్ద అంటే ఏం తెలుసు? శరీరం. శరీరం అనేది మట్టితో చేయబడిందండి. ఆ వాక్యం చెప్తున్నారు ఎవరు? వాట్ ఎంజాయ్మెంట్ కెన్ దేర్ బి ఇన్ దీస్ లిటిల్ క్లాట్స్ ఆఫ్ అర్త్? ఇట్ ఈస్ ది క్రిస్టలైజ్డ్ ఎసెన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎంజాయ్మెంట్ దట్ వీ హ్యావ్ టు సీక్, and that is in God. Let all our passions and emotions go up unto Him. అది శాశ్వతమైన ఆనందం భగవంతుల్లో ఉన్నది, మన ప్రయత్నములన్నీ దాని కొరకు చేయవలను అంటే అర్థం. ఎంత చక్కని వాక్యం. అది కనుక మన జీవితంలో అప్పుడప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటే ఎంత ధైర్యం వస్తుందో చెప్పండి. అది జీవితం అంతా అయితే ధారపోసి నాశనం అయిపోతున్నది ఈ బాహ్యమైనటువంటి విషయముల్లో. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని నిరోధించడానికి చక్కని బోధలు చేస్తున్నారు. ఈ విధంగా బోధ చేస్తూ ఇప్పుడండి చివరి భాగంలో బోధ చేస్తున్నటువంటి టైంలో అర్జునుడు గారు దండం పెట్టాడు. కృష్ణ, ఆహా, ఇటువంటి అద్భుతమైన బోధలు మీరు చేస్తున్నారండి. నాకొక చిన్న సందేహం వచ్చింది. ఏమనగా, ఇటువంటి ఆత్మజ్ఞానం పొందిన వారు ఎవరైనా ఉన్నారా? చూడండి అర్జునుడి యొక్క ప్రశ్న. మీరు చెప్పినటువంటి ఆత్మవిద్యను చక్కగా జీర్ణం చేసుకున్న మహానుభావులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారు ఏ విధంగా సంభాషణ చేస్తారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, నిత్య జీవితంలో వారు ఏ విధంగా కార్యక్రమం అమలు చేసుకుంటారో దయచేసి చెప్పండి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు అనేక మంది కేవలం వేషాలు వేసుకుని ఏమండి నేను ఆత్మజ్ఞానని బోటకంగా చెప్పవచ్చును. ఎట్లా నమ్మటం? వీరు నిజంగా జ్ఞాని అవునా కాదా? హౌ టు టెస్ట్ అనే విషయం అర్జునుడు ప్రశ్న చేస్తారండి. వాట్ ఈస్ ది క్రైటీరియన్, వాట్ ఈస్ ది టెస్ట్ ఆఫ్ ఎ యోగి అంటారండి. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఇదండి అర్జున ప్రశ్న. ఆత్మజ్ఞాని ఏ విధంగా పలుకుతాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఎట్లా వ్యవహరిస్తాడు, దయచేసి చెప్పండి అని అర్జునుడు ప్రశ్న అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ 18 శ్లోకాలు చెప్తారండి. 18. దాంతో ఈ అధ్యాయం పూర్తి అయిపోతుందండి. ఎటువంటి శ్లోకాలంటే గాంధీ మహాత్ముడు ప్రతిరోజు ఈ స్థితప్రజ్ఞ లక్షణం శ్లోకాలన్నీ చక్కగా పారాయణం చేస్తారండి. మేము కాశీలో చదివేటప్పుడు చిన్నప్పుడు గాంధీ మహాత్ముని యొక్క సన్నిధిలో ఇదంతా మేము విన్నామండి. ఏదో కార్యక్రమం కోసం మా స్కూల్కి వచ్చారు గాంధీ గారు. అప్పుడు ఉదయం లేస్తే ఈ పారాయణం మొదలు పెట్టారు. ఎవరు? గాంధీ గారు. ఏ పారాయణం చెప్పండి? ఈ 18 శ్లోకాలు ఎంత ముఖ్యమైనయో వారు గమనించి నిత్య పారాయణ కింద పెట్టుకున్నారు ఈ స్థితప్రజ్ఞ లక్షణం. అది
అర్థమైందని అర్జునుడు అడిగిన ప్రశ్న. ఏమండి మహాత్మా, ఆత్మజ్ఞానులు ఎవరైనా ఉన్నారా? ఈ బ్రహ్మ విద్యను చక్కగా అనుభూతం చేసుకున్న మహాత్ములు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారు ఏ విధంగా పలుకుతారు, ఏ విధంగా వ్యవహరిస్తారు, వారి నిత్య జీవిత కార్యక్రమం ఏమిటో దయచేసి సెలవివ్వండి అని అర్జునుడు అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ చూడండి సంక్షేపంగా చెప్తున్నారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అది కోరికలను తొలగించుకుంటారు. అది అనేక మంది చూడండి ఈ కోరికలు పెంచుకుని ఆఖరికండి బద్దెం ఒక బరువు అయిపోతున్నదండి. అది సార్ అవన్నీ ఎన్ని తగ్గిపోతే అంత మంచిదండి. దీని పేరు లగేజ్ అంటారండి సార్. లగేజ్ అంటే బరువు. సామాన్యంగా ధ్యానంలోనండి ఈ బరువులన్నీ పోతాయండి సార్. ధ్యానం కొంచెం బాగా అభ్యాసం చేస్తే 3-4 బరువులు ఉన్నాయండి. బాగా వినండి ధ్యానం చేసేప్పుడు. ప్రపంచము, దేహము, మనస్సు, ఆత్మ. ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకో ఈ బాహ్యమైనటువంటి బరువులన్నీ వాటి మీద దృష్టి పోవాలండి. ఫర్గెట్ ది వరల్డ్, ఫర్గెట్ ది బాడీ, ఫర్గెట్ ది మైండ్. అంతే. ఆ 3 కనుక డిజాల్వ్ అయిపోతే ఇక మిగిలేదేమిటి? దేవుడు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ది ఔటర్ థింగ్స్, దాని పేరు దృశ్యం అంటారు. ఆ దృశ్యం మీద కనుక దృష్టి పోతే దృక్స్వరూపమైనటువంటి ఆత్మలో మనస్సు నిలుస్తుందండి సరే. అందుచేత మహనీయులు ఏం చేస్తారు తెలుసండి, ఈ లగేజ్ అంతా కొంచెం దూరంగా పెడతారండి సరే. ఈ బాహ్యమైన ప్రపంచ సంబంధమైన గొడవలు, ఈ శరీర సంబంధమైనటువంటిది ఇవన్నీ కూడా దూరంగా పెట్టి, శరీర సంబంధం అంటే దీని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటారండి. అంతేగాని దీన్ని పెద్ద అలంకారం చేసుకోవటం ఇదంతా వాళ్ళకు ఉండదండి. అది సరే అంతర్ముఖం అయిపోతూ వీటన్నిటికీ దూరంగా చేసుకుంటారు. కనుకని దీని పేరు క్షేత్రం అన్నారండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాటన్నిటిని దూరంగా పెట్టమంటున్నారు సరే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అది లగేజ్ తగ్గించుకోమంటున్నారండి సరే. ఇప్పుడు అందరూ ఎక్కడున్నారు తెలుసండి? ప్రయాణంలో ఉన్నారండి సరే. ఏం ప్రయాణం? దీర్ఘ ప్రయాణం సరే. భగవంతునితో సన్నిధికి వెళ్ళటానికి మీదంతా ప్రయాణం అండి. అయ్యా ప్రయాణంలో ఎట్లా ఉండాలి చెప్పండి? మీరు చాలా చోట్లకి ప్రయాణం చేశారు కదా. లగేజ్ ఎంత తక్కువగా ఉంటే అంత ఆనందం అండి ప్రయాణంలో. ప్రయాణంలో మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ పెట్టెలు ఇవి అవి ఎక్కువగా కనుక ఉంటే దృష్టి అండి ఆనందం దృష్టి మానవుడికి సుఖం కలగదండి. ఇప్పుడు ప్రయాణం రైల్లో కానీ ఎక్కడ బస్సుల్లో కానీ కిక్కిరిసి ఉంటారు. ఈ పెట్టెలు ఇవన్నీ తీసుకుని యాత్రకి మొదలు పెడితే ఏమి శాంతి ఉండదండి. ఈ మధ్య ఒక ఆయన బద్రీనాథ్ యాత్ర కట్టాడండి. ఎట్లా వెళ్ళాడో తెలుసండి? 10 ట్రంకు పెట్టెలు, 4 సంటి పిల్లలు బద్రీనాథ్కు బయలుదేరాడు. ఏవైనా శాంతి ఉంటుందా చెప్పండి? నా దృష్టిలో మధ్యలోనే బద్రీనాథుడు కనిపిస్తాడండి ఆయన గారికి. ఏమి శాంతి. అందుచేతనే గవర్నమెంట్ వాళ్ళు ఈ రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఒక వాక్యం రాస్తున్నారండి పెట్టెల మీద, రైల్వే స్టేషన్ల మీద. ఏడు తెలుసిన? లెస్ లగేజ్ అంటాడు. చూడండి అయ్యా లగేజ్ తగ్గించుకోవయ్యా. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్. ఈ వాక్యం మీరు చూడకపోతే రేపే వెళ్ళి చూడండి, స్టేషన్కి వెళ్ళి. లెస్ లగేజ్ అని రాస్తున్నాడు. అయ్యా బరువు తగ్గించుకోండి, బద్దెను తగ్గించుకోండి, మీ ఆనందం, మీ ప్రయాణం ఆనందంగా జరుగుతుందని వాడు బోధ చేస్తున్నారండి సార్. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా మనం చేయవలసిన పని ఇది అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రజహాతి లీవ్ ఇట్ ఆఫ్. అది ఆ గొడవలన్నీ నెత్తిన పెట్టుకోబాకండి అనవసరంగా బరువు అంటారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞ కలిగిన వారి యొక్క లక్షణం ఏమిటంటే ఈ బరువు అంతా తొలగించుకుంటాడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః, తన ఆత్మలోనే తాను పరమానందం పొందుతుంటారు. చూడండి సమాధి స్థితి, రాజ్యములు కూడా త్యాగం చేసి ఏకాంతంలో పోయిన మహానుభావులు ఉన్నారా లేదా? రాజ్య సుఖం అంటే అన్నిటికంటే గొప్పది కదా. అనేక ఎంజాయ్మెంట్స్, అనేక విలాసములు ఉన్నాయి కదా. ఎందుకు హౌ షుడ్ దే సాక్రిఫైస్ ఆల్ దీస్ థింగ్స్ చెప్పండి? ఎందుకు దాన్ని వదిలిపెట్టాలి? దాన్ని మించిన సుఖం ఇక్కడ ఉందండి. దీని పేరే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందంలో మనస్సు ఉంటే ఇంకా భోజనం, ఇంకా ఇతరమైన ఏది జ్ఞాపకం రాదండి. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే చక్కగా అనుభవానికి వస్తుందండి. అది కనుక అనుభవానికి వస్తే ఇంకా ప్రపంచం మీద పూర్తి విరక్తి కలిగిపోతుంది. వాట్ ఫర్ ఈజ్ ది హోల్ వరల్డ్ అంటారు. అప్పుడు దృశ్య సంబంధమైనటువంటిది ఏది మనస్సుకి రాకపోయినప్పుడు ఆ దృక్స్వరూపం ఒక్కటే జ్యోతిగా చక్కగా వెలుగుతూ ఉంటుంది. అదే జీవిత లక్ష్యం అండి. మానవ జీవితం ఎందుకు వరకు వచ్చిందంటే టు రియలైజ్ ది ఆత్మన్ వికెన్. అది తన హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను సాక్షాత్కరించుకోవడానికి జన్మ వచ్చిందండి. కానీ ఎవరండి వినియోగించుకునేది చెప్పండి? కేవలం దృశ్యంలో పడిపోయి పునరపి జననం, పుట్టడం, చావటం. ఈ కర్మ తొలగటం లేదు. కర్మబంధనం, కర్మబంధనం తొలగించుకోవాలంటే జ్ఞాన విచారణ చేయాలని చెప్పి నేను నిన్న చెప్పలేదండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చక్కగా మనకి ఉపదేశం చేస్తున్నారు. చివరి భాగంలో
స్థితప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పినప్పుడు ఒక పరమ రహస్యం బయట పెట్టారండి. ఏమిటంటే, అర్జున, అనేక మంది విషయ భోగాలు ఇవన్నిటి కూడా వదిలివేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాటి సంబంధమైన సంస్కారం మాత్రం వదలలేదు అంటారండి కొందరికి. బాహ్య వస్తువుల్ని వదులుకోవటం పెద్ద గొప్ప కాదండి, వదిలేయచ్చు. వాటిని గూర్చిన సంకల్పం, వాటిని గూర్చినటువంటి వాసన, వాటిని గూర్చిన సంస్కారం, దీని పేరు టెండెన్సీ అంటారు. దాన్ని వదలటం మహా కష్టం అన్నది. ఆ రహస్యం చెప్తున్నారు. నాయన అర్జున, ఈ విషయ భోగములు వదిలిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దాని యొక్క సంస్కారం, దాని యొక్క వాసన పోయినటువంటి వాళ్ళు చాలా తక్కువ. అది పోవాలి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయమును తొలగించుకుంటున్నారు. రసం అంటే వాసన, దాని కూర్చుని టెండెన్సీ, వాసన, సంస్కారం పోవటం లేదు. దాన్ని పోగొట్టుకోవటం చాలా ముఖ్యం. బాహ్య విషయం నిరోధించడం పెద్ద గొప్ప కాదండి అది. ఒక గజ దొంగ ఉన్నాడండి ఒక ఊళ్ళో, గజ దొంగ. వాడు అనేక దొంగతనాలు చేశాడు, అరెస్ట్ అయినాడు, చాలా శిక్షలు అనుభవించినాడు. ఒకనాడు వాడు ఏదో చేయరాని పని దొంగతనం చేసి అరెస్ట్ అయినాడు. వాడికి 10 సంవత్సరాలు శిక్ష పడిందండి. 10 years ఇంప్రిజన్మెంట్, 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాలు జైల్లో పెట్టారు. వాడిని విడుదల చేశారు. అయిపోయిందండి, 10 సంవత్సరాల టైం అయిపోయింది, విడుదల చేస్తున్నారు. వాడు వాటర్స్ అని ఆ తలుపులు తెచ్చారు. వాడు బయటకు వస్తున్నాడు, గజ దొంగ పోతున్నాడు ఇంటికి. ఆ సూపరింటెండెంట్ ఉన్నాడు చూడండి, జైలు సూపరింటెండెంట్, వాడిని పిలిచారండి. ఎవరిని? దొంగని. ఓ దొంగ, కొంచెం పొరపాటు జరిగింది నీ విషయంలో మా ఆఫీసులో. నీకు 10 సంవత్సరాలు శిక్ష పడింది, కానీ ఈ సరిగా గమనించక ఇంకొక 15 రోజులు ఎక్కువగా కూర్చోబెట్టారు నిన్ను జైలు. 15 రోజులు ఎక్స్ట్రాగా కూర్చోబెట్టారండి వారిని అనవసరంగా. పొరపాటు జరిగింది, నువ్వు మనస్సులో ఏమి కంగారు పడొద్దు, నువ్వేమి అనుకోవద్దు అని సూపరింటెండెంట్ గారు దొంగకి చెప్తే వాడేమన్నాడు తెలిసిన? సూపరింటెండెంట్ గారు, మీరేమి కంగారు పడబాకండి, రాబోయే శిక్షలో ఈ 15 రోజులు తగ్గించుకోండి అన్నాడండి వాడు. చూడండి, 10 సంవత్సరాలు వాడు జైల్లో ఉంటే దొంగ వాసన పోలేదండి అప్పుడు. అప్పుడే విడుదల చేయగానే మళ్ళీ ఇంకో దొంగతనంలో ప్రవేశిస్తాడు. చూడండి, వాసన ఏమైనా పోయిందా ఈ శిక్షల వల్ల? అందుచేత బాహ్యమైనటువంటి ఎన్ని శిక్షలు వేసినప్పటికీ చెయ్యకూడదు దొంగతనం అనేటువంటి సంకల్పం వాడికి పోలేదండి. దీని పేరు వాసన. అదే శ్రీకృష్ణ వర్ణ. ఆయన బాహ్యమైనటువంటి విషయాలను తొలగించడం పెద్ద గొప్ప కాదు. రసవర్జ్యం, అది విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆ సంస్కారం పోవాలంటే సాక్షాత్ ఆ భగవంతుని యొక్క అనుభూతి, ఆ ఆత్మానుభూతి కనుక కలిగితే ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధ చేసి ఆఖరికి అధ్యాయమును విరమిస్తున్నారు. అది విరమించేటప్పుడు చివరికి ఎటువంటి వండర్ఫుల్ శ్లోకం చెప్పినారో వినండి. అది ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, లాస్ట్ వర్స్ అండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఓ అర్జున, ఇప్పుడు నేను చెప్పిన బోధ అంతా ఎప్పుడు అభ్యాసం చేయాలి? చాలా విషయాలు బోధ చేశారు కదా, ఎప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే అంతకాలేపి, డైలీ, ప్రతిరోజు కూడా మీరు సాధన చేయండి. అది చాలా అభ్యాసం. ఆ అభ్యాసాన్ని వదిలిపెడితే మానవుడికి అనుభవం అంత చక్కగా రాదండి. దేర్ ఫార్ కంటిన్యూ యువర్ ప్రాక్టీస్. హౌ లాంగ్? ఎంతవరకు? అంతకాలేపి, అంటిల్ ది ఫాల్ ఆఫ్ ది బాడీ. అది ఈ శరీరం పడిపోయే వరకు కూడా ఈ సాధన వదలద్దు అంటున్నారండి. ఇది చాలా ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కొందరండి ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి నేను బాగా జయించాను ఇంద్రియాలని చెప్పి అనుకుంటే అది వెర్రి. అది అంత్యకాలం వరకు కూడా దీన్ని వదలొద్దని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వార్నింగ్ ఇస్తున్నారండి. ఎందుకంటే మాయ అనేటువంటిది మహా డేంజరస్ ఫెలో. అది వీడు కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే వచ్చి పడిపోయి మళ్ళీ పడగొట్టేస్తున్నాను ఇవన్నీ. ఎటువంటి విశ్వామిత్రుడు, పరాశరుడు, ఇటువంటి వారిని పడగొట్టిందండి మాయ ఒక్కొక్క టైంలో. చూచారా? అటువంటి మహర్షుల్ని ఎంతో సాధన అవసరమైనప్పుడు తక్కిన వారికి ఎందుకు కాదు చెప్పండి? ఆ రహస్యం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అంత్యకాలం వరకు కూడా ఈ సాధన వదలద్దని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ప్రాక్టీస్ ను గురించి చెప్తున్నారండి. సరే, డైలీ ప్రార్థన గాని జపం గాని ఏదో ఒక రొటీన్, ఒక కార్యక్రమం అమలు చేసుకోవాలి. ఒక టైం టేబుల్ వేసుకుని ఆ ప్రకారంగా పొద్దున్నే ముందు లేవటం, స్నానం చేయటం, జపం చేయటం, ఒక అధ్యాయం గీతాపారాయణ చేయటం, ఒక ప్రాణికిదో ఉపకారం చేయటం, ఇవన్నీ కూడా డైలీ చేయవలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ సాధన వదలద్దు. ఎంతవరకు? అంత్యకాలం వరకు అన్నాడు. యూపీ అంటే ఏంటి చెప్పండి? ఇంగ్లీష్ లో యూపీ అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఒక ఆయనండి రోజు సంధ్యావందనం చేస్తాడండి, ప్రతిరోజు సంధ్యావందనం. కానీ ఎక్కడికో ప్రయాణం వచ్చిందండి వారికి. ఆ ప్రయాణంలో వెళ్ళి అక్కడ ఏదో కార్యక్రమ వ్యవహారంలో మునిగిపోయి
ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద పొరపాటు గమనించాడు. ఏమిటో తెలుసండి, ఈ 15 రోజులు ప్రయాణంలోనండి సంధ్యావందనం చేయలేదండి. వాడు సంధ్యావందనం చేయలేదు. ఎంత బాధపడ్డాట నారాయణ, ఇంతవరకు ప్రతిరోజు సంధ్యావందనం చేస్తూ ఈ ప్రయాణంలో నేను మర్చిపోయినానే 15 రోజులు అని ఒక సంకల్పం చేస్తున్నాడు. ఏమైనా సరే నేను వదలను, 15 రోజులు నేను వదిలిపెట్టిన సంధ్యావందనం ఈ రోజు మొత్తం చేసేస్తాను అని సంకల్పం మొదలుపెట్టాడండి. ఎవరు? ఉత్తరప్రదేశ్ కదండి, తెలుగు రాదు, అంత హిందీ వాడండి. సంకల్పం మొదలుపెట్టాడు. ఆ రోజు 15 రోజు సంధ్యావందనం ఈ రోజు చేసేస్తానని. ఎట్లా చెప్పాడు తెలుసు సంకల్పం? ఓం శుభే శోభన ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే 15 दिन का సంధ్యావందన్ ఏకదం కరిష్యే అన్నదండి. 15 రోజులు సంధ్యావందనం ఒక దెబ్బలో చేసేస్తాను అని మొదలుపెట్టాడు. అయ్యా, ఈ పద్ధతి బాగాలేదండి. ఏమిటండి, 15 రోజులు దేవుణ్ణి మర్చిపోయి ఒక్కసారి ఏకదం అంటాడా? చెప్పండి. అయ్యా, రోజు భోజనం చేస్తున్నారా లేదా చెప్పండి. ఏమండి, దాన్ని ఊరికి వెళ్తే ఎవరైనా మానేస్తున్నారా? ప్రయాణంలో భోజనం ఎవరైనా మరుస్తున్నారా? లేదు. మరి స్థూలదేహం అంత జాగ్రత్తగా ప్రయాణంలో జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ పరమాత్మ అతి సూక్ష్మమైనటువంటి వారు ఎందుకు జ్ఞాపకం రాకూడదు? కాబట్టి మేక్ ఇట్ ఏ పాయింట్. డైలీ భగవంతుని చింతన చేయకుండా గంగ తాకకూడదు, ఆహారం నోట్లో వేయకూడదు అనేటువంటి ప్రిన్సిపల్ పెట్టుకోవడం చాలా మంచిదండి. ఈ ఉద్దేశం చేత శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం చెప్పి అద్భుతమైనటువంటి సాంఖ్యయోగం విరమిస్తారది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థానైనాం ప్రాప్య విముఖ్యతే స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి.